పంచమి ఇన్ని రోజులు పడిన కష్టానికి శివయ్య ఒక అద్భుతమైన వరాన్ని పంచమికి ఇచ్చాడనే చెప్పాలి. తల బాదుకొని రక్తంతో పడి ఉన్న పంచమికి శివయ్య దర్శనమిచ్చి, నీ బిడ్డ ఎక్కడికి పోదు పంచమి, నీ దగ్గరే ఉంటుంది, శివయ్య అంశతోనే శివాంశతోని బిడ్డ నీ దగ్గరే ఉంటుంది అని చెప్పగానే చాలా సంతోషపడిపోతుంది పంచమి. స్వామి, మీరు నాకు దర్శనం ఇచ్చారా, ఇది చాలు, నాకు ఇంకా నన్ను మీలో ఐక్యం చేసేసుకోండి అని అయితే చెప్తూ ఉంటుంది. ఇంకా పంచమి అలా రక్తంతో పడి ఉంటే అప్పుడే సుబ్రహ్మణ్య స్వామి కూడా వస్తాడు. వచ్చి పంచమికి ఉన్న ఆ రక్తం దెబ్బలన్నీ కూడా మాయం చేసేస్తాడు. పంచమి కళ్ళు తెరిచి చూసేసరికి మామూలు విగ్రహంలానే కనిపిస్తాడు శివయ్య. కానీ అదంతా కలేమో అన్నట్టుగా అనుకుంటుంది. అంతలోనే సుబ్రహ్మణ్య స్వామి వచ్చి, నాన్న నీకు మంచి వరమే ఇచ్చాడు కదా పంచమి, నీ బిడ్డ నీతోనే ఉంటుంది కదా అనగానే పంచమి షాక్ అయిపోతుంది. అదేంటి సుబ్బు నాన్న అంటున్నావు అంటే, ఆయన లోకాధిపతి, ఆయన అందరికీ నాన్నే కదా అన్నట్టు చెప్తాడు. ఇక పంచమి వెతుక్కుంటూ మోక్ష కూడా వచ్చేస్తాడు. పంచమి అయితే చాలా సంతోషంగా ఉంటుంది. నాకు కలలో కనిపించి మరి స్వామి నాకు వరం ఇచ్చాడు, నా బిడ్డ నాతోనే ఉంటుందంట సుబ్బు అని అయితే చెప్తూ ఉంటుంది. ఇక మోక్షను చూసి చాలా సంతోషపడిపోతుంది. కానీ పంచమి వల్ల మోక్షకి ఆ ఇంట్లో ఎక్కడ ఇబ్బందులు కలుగుతాయి అన్నట్టు రాను అని మొండికేస్తుంది పంచమి మోక్షతో పాటు వెళ్ళడానికి. కానీ మోక్ష ఏమో, నువ్వు నా బాధ్యత, మన బిడ్డ నా బాధ్యత, మీరిద్దరిలో ఎవరు దూరమైనా నేను ఉండలేను పంచమి, ఏదైతే అది అయ్యింది నేను చూసుకుంటా, నువ్వు రా అని బలవంతంగా అయితే ఇక ఆ ఇంటికి తీసుకొని వెళ్తారు. అంటే జ్వాల ఉన్న ఇంటికి తీసుకొని వెళ్తాడు మోక్ష పంచమిని.